హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 37. సో మొత్తానికి ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కి రివెంజ్ అయితే ఇచ్చేసింది ఆర్సీబీ. రివెంజ్ వీక్ నిన్న స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో 7 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన బెంగళూరు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే పంజాబ్ కింగ్స్కి ఓకే స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. 4 ఓవర్స్ వరకు పంజాబ్ కింగ్స్ గేమ్లో ఉంది. అయితే పవర్ ప్లేని చక్కగా 10 రన్స్ పర్ ఓవర్కి అయితే రన్ రేట్ టార్గెట్ చేశారు. 10 రన్స్ పర్ ఓవర్ చేస్తూ వెళ్ళారు. 41 వరకు వికెట్ పడలేదు. ఎప్పుడైతే కృణాల్ పాండ్యాని చేంజ్ చేశాడో రజత్ పడిదార్, సో మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. ఆ మూవ్ ఎప్పుడైతే చేశాడో అక్కడి నుంచి మొత్తం స్ట్రగుల్ అయిందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్. సో ప్రియాంచార్యాని 5th ఓవర్లో అవుట్ చేయడం జరిగింది. తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే 22 రన్స్కి తను అవుట్ అయ్యాడు. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత శ్రేయస్ అయ్యర్ని అద్భుతమైన డెలివరీతో రొమారియో షెఫర్ట్ ఎక్కువ రన్స్ చేయకుండా అడ్డుకోగలిగాడని చెప్పుకోవచ్చు. రొమారియో షెఫర్ట్ని తీసుకున్నారు నిన్న లియాన్ లివింగ్స్టోన్ని పక్కన పెట్టేసి. ఎందుకంటే లివింగ్స్టోన్ని పక్కన పెట్టడం కూడా మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన దగ్గర రన్స్ లేవు అండ్ బౌలింగ్లో కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. వికెట్స్ రావట్లేదు. చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది తన దగ్గర నుంచి. సో తనకు రెస్ట్ ఇచ్చి రొమారియో షెఫర్ట్ని తీసుకున్నారు. అది మంచి మూవ్గా మారిందని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఓవర్లో మన ప్రసిమ్రన్ సింగ్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. ప్రసిమ్రన్ కూడా అవుట్ అయిన తర్వాత తను 33 రన్స్ అయితే చేశాడు. స్ట్రగుల్, వికెట్స్ అయితే పడుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేదు, పార్ట్నర్షిప్ బిల్డ్ అయినట్టు లేదు. కానీ జోష్ ఇంగ్లీష్ అండ్ మార్కో జాన్సన్ వీళ్ళిద్దరి మధ్య కొంత పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అది ఎక్కువగా బిల్డ్ అవ్వనివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సో జోష్ ఇంగ్లీష్ 29 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అప్పుడే స్ట్రాటజీ టైమ్అవుట్ రావడం. తర్వాత శశాంక్ సింగ్ లాస్ట్ వరకు ఉండి 150 రావడంలో కీలక పాత్ర పోషించాడు. గౌరవప్రదమైన స్కోర్ని వచ్చేలా కృషి చేశాడని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్కి. సో 157 అయితే స్కోర్ చేసింది. 5 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది ఆర్సీబీ. వికెట్లు శ్రేయాస్ శర్మకి 2 వికెట్లు, ఆ తర్వాత కృణాల్ పాండ్యాకి 2 వికెట్లు, రొమారియో షెఫర్ట్కి 1 వికెట్, ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఆ రన్అట్ కూడా ఎవరిదో కాదు, నేహల్ వధేరా అనవసరంగా రన్అట్ అయితే అవ్వడం జరిగింది. ఒకవేళ వధేరా ఉండుంటే ఖచ్చితంగా 160 to 170 టార్గెట్ చేసేవాళ్ళేమో అని నాకు ఎక్కడో ఒక ఒపీనియన్ ఉంది. బట్ అదేం జరగలేదు. సో తర్వాత లక్ష్య ఛేదనను ఆరంభించింది ఆర్సీబీ. స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ బౌండరీతో కౌంటర్ అటాక్ చేసిన తర్వాత ఫిలిప్ సాల్ట్ రన్ షాట్కి ట్రై చేశాడు. తను క్యాచ్ అవుట్గా వెనుదిరిగేసరికి స్కోర్ 6-1. అక్కడి నుంచి దేవదత్ పడిక్కల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు. ఇంపాక్ట్ చేశాడు. 61 రన్స్ అయితే చేశాడు. ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. విన్నింగ్ పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు. 103 రన్స్ పార్ట్నర్షిప్ రావడం అయితే జరిగింది. సో 61 రన్స్కి అవుట్ అయిన తర్వాత రజత్ పడిదార్తో కలిసి 39 రన్స్ అయితే పార్ట్నర్షిప్ చేశాడు. అయితే విరాట్ కోహ్లీ 50 చేసిన తర్వాత IPL 2025లో మోస్ట్ 50s చేసినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అది కూడా డేవిడ్ వార్నర్ని క్రాస్ చేశాడు. అంటే మొన్న ఆర్ఆర్తో 50 చేశాడు కదా, అప్పుడు ఈక్వల్ చేశాడు తన రికార్డ్ని. 66 50స్తో ఈక్వల్ చేశాడు.
అయితే నేను చేసినటువంటి 50స్తో 67th 50. సో మొత్తానికి తన రికార్డ్ అయితే బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. తర్వాత చివరి వరకు ఉండడం, అయితే 12 రన్స్కి రజత్ పడిదార్ అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఎట్లాగో 15 రన్స్ కావాలి 20 బాల్స్లో అనుకుంటున్న టైంకి సింగిల్ స్ట్రైక్ రొటేషన్ జరిగింది. మధ్యలో కొన్ని బౌండరీస్ తగిలాయి. సో 7 వికెట్స్ తేడాతో విజయాన్ని అయితే కైవసం చేసుకుంది. 2 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక వీళ్ళు 1 ఎక్స్ట్రా మాత్రమే ఇచ్చారు. ఆ వచ్చిన వికెట్స్ కూడా చహల్కి, హర్ప్రీత్ బరార్కి, హర్షదీప్ సింగ్కి మాత్రమే వికెట్స్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. విరాట్ కోహ్లీ 73 రన్స్ అయితే చేశాడు, 7 4లు, 1 6 సహాయంతో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.